मैं चाहूँगा क्योंकि आप लोगों का भी काफ़ी A delegation from Bharatiya Janata Party and Tirumala Tirupati Devasthanam's TTD met Andhra Pradesh DGP Dwaraka Tirumala Rao to raise concerns regarding irregularities and mismanagement at TTD. The delegation led by BJP leaders and TTD officials presented evidence and discussed the issues plaguing the Timpo administration. The meeting aimed to address the growing concerns of financial discrepancies and mismanagement which have attracted public and political attention. The visuals from the meeting showed intense discussions as both parties sought to resolve the issues affecting the Sun City and operations of TTD. Banu Prakash Reddy was also present during the deliberations. నాకు కొద్దిగా వెనక్కి మీద లోతుగా విచారణ జరిపించాలని చెప్పి వారు తెలపడం జరిగింది. మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు దీని మీద లోతుగా విచారణ జరిపించి నేను ఒకరు పంపిస్తా, మీరు గ్రూప్ లో పెట్టండి. పిటిషన్లు కూడా ఉన్నాయి. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో గత కొన్ని సంవత్సరాలుగా స్వామివారి ఆలయంలో సమర్పించినటువంటి కానుకల్ని అక్కడ ఉన్నటువంటి రవికుమార్ అనే వ్యక్తి పరకమాని నుంచి దొంగలిస్తూ బయటికి రావడం, 2023లో ఆ రవికుమార్ని విజిలెన్స్ అధికారులు పట్టుకున్న తర్వాత ఉద్దేశపూర్వకంగా ఆ కేసుని నీరుగార్చే ప్రయత్నం చేయడం, అదైన తర్వాత టీటీడీ విజిలెన్స్ రిపోర్టులో పోలీస్ అధికారుల నుంచి మాకు విపరీతమైనటువంటి ప్రెజర్ ఒత్తిడి వచ్చిన కారణంగా మేము ఈ కేసులో కాంప్రమైజ్ అయ్యామని చెప్పి పోలీస్ అధికారులు టీటీడీ విజిలెన్స్ అధికారులు చెప్పడం ఇది చాలా బాధాకరమైన విషయం. టీటీడీ లాంటి ధార్మిక సంస్థలో ఏ పోలీస్ అధికారి ఎవరిని తప్పించడానికి ఎవరిని మెప్పించడానికి ఇలాంటి పనులు చేశారని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తా ఉంది. ఇది ఉద్దేశపూర్వకంగా దొంగల్ని తప్పించాలని చెప్పి కొందరు గజ దొంగలు చేసినటువంటి ప్రయత్నం. దీంట్లో ముఖ్యంగా త్రిపులార్లు ఉన్నారని చెప్పి భక్తుల నుంచి మాకు ఫిర్యాదులు వస్తున్నాయి. ఆ ఆరులు ఎవరెవరో వారి వెనకాల తోకలెవరో అందరినీ స్వామివారి భక్తుల ముందు మేము నిలబెట్టబోతున్నాం. ఇప్పటికే దీని మీద కేంద్ర మంత్రివర్గ హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు దీని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు కూడా దీని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పడం జరిగింది. నేను టీటీడీ బోర్డులో ఈ అంశాన్ని ఎంక్వైరీ కమిషన్ వేయాలని చెప్పి నేను డిమాండ్ చేశాను. ఇప్పుడు రాష్ట్ర డీజీపీ గారిని కలిసి పూర్తి వివరాలు మా దగ్గర నుండి పూర్తి వివరాలు వాళ్ళకి ఇచ్చాం. 3 గంటలకి ఇంటెలిజెన్స్ డీజీ గారిని కూడా కలవబోతున్నాం. దాదాపు ఉన్నటువంటి సమాచారం 100 కోట్లని కొందరంటున్నారు కానీ 200 కోట్లు పైసలు భక్తుల నుంచి నాకు ఫిర్యాదులు వస్తున్నాయి. కాబట్టి తొందరలోనే ఆ ఇంటి దొంగల్ని ఆ రోజు ఎవరెవరు ఈ కేసులో ఉన్నారో వాళ్ళందరినీ చట్టం ముందు శివారి భక్తుల ముందు నిలబెట్టబోతున్నాం. ఇప్పుడు ఈ లోతుగా చూస్తా ఉంటే డాలర్లతో పాటు పరకామన్లో ఉన్నటువంటి విలువైన రాళ్లను కూడా వారు ఏమైనా తీసుకుని వచ్చారా అని చెప్పి కొన్ని అనుమానాలు ఉన్నాయి. కాబట్టి ఆ రవికుమార్ ని పట్టుకుంటే అన్ని విషయాలు బయట వస్తాయి. కానీ రవికుమార్ ని కూడా రక్షించాల్సిన